ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనము ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మనం తెలుగు టైపింగ్ కీబోర్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా టైప్ చేసుకుని తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకుని గూగుల్ తెలుగు ఇన్పుట్ అని టైప్ చేస్తే లింక్ అది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ఏది అని వెబ్సైట్ అనేది డౌన్లోడ్ చేయకుండా మనం డైరెక్ట్గా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. దీంట్లో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ వస్తుంది కదా, తెలుగు ఇన్పుట్ అనేది, ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎటువంటి యాప్ కానీ డౌన్లోడ్ కానీ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేసినా మనకు తెలుగులోకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. దాన్ని మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత గూగుల్ తెలుగు ఇన్పుట్ అనేసి వచ్చింది కదా, ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది చూడండి, అది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. పాపాప్ వస్తుంది. వెబ్సైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో వెరీ సింపుల్ అనమాట. మనకు అనవసరమైన థర్డ్ పార్టీ యాప్స్ అవి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యూ సైట్ అనేది కదా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాలంటే ఒకసారి డెమో అని చూసుకోవచ్చు. యువర్ వర్డ్స్ లాంగ్వేజ్ అనమాట. లేదనుకుంటే దాని కింద ట్రై ఇట్ నౌ ఉంది కదా, అది ఒకసారి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డెమో చూడాలనుకుంటే చూసుకోవచ్చు. లేదంటే దాని కింద ట్రై ఉంది కదా, ట్రై చేసుకోవచ్చు అనమాట. ట్రై ఇట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏది సెర్చ్ టైప్ చేస్తే అది మనకు ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్లకి కన్వర్ట్ అవుతుంది అనమాట. పైన మనకు లాంగ్వేజ్ ఉంది చూడండి, ప్రజెంట్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ టైప్ అవుతుంది. చూడండి లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. మీకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్. మనం ఇప్పుడు తెలుగు సెర్చ్ చేస్తున్నాం కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను రామారావు అని ఏదో ఒకటి కొడతాను చూడండి, రామారావు అంటే కింద వచ్చాయి చూడండి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని మనం కాపీ చేసుకొని వర్డ్ అనే డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను అందరికీ నమస్కారం అని టైప్ చేస్తాను చూడండి. అందరికీ నమస్కారం, ఇది నేను కాపీ చేసుకుంటాను. ఒకసారి వర్డ్ ఓపెన్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. అంతే, సింపుల్. మీరు ఏం కావాలనుకున్నారు ఒక సెకండ్లో అక్కడ ఎంటర్ చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. దీనికి మనకు కావాల్సిన సైజు, ఫాంట్, ఏ ఫాంట్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ అనేకలన్నీ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సైజు పెంచుతున్నాను. లేదంటే మీరు ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే గూగుల్లో మీరు ఫాంట్ కోసం గూగుల్కి వెళ్ళి తెలుగు ఫాంట్ అని టైప్ చేయండి, మీకు ఇది ఓపెన్ అవుతుందన్నమాట. ఇవి లాంగ్వేజెస్ అనమాట. మనకు ఈ ఏ స్టైల్ ఏదేది కావాలి, గిడుగు, గురజాడ, సురవరం, ఎన్టీఆర్ అనేది ఇవి అనమాట. దాని పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని చేసుకోండి, అది ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు వర్డ్లో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టైల్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. మనకు కావాల్సిన ఫాంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఫాంట్స్ మనకు ఏదేది కావాలో అది 1 బై 1 మీరు సెలెక్ట్ చేసేసుకోండి. మీకు ఏ ఫాంట్ నచ్చితే అది. నాకు పర్సనల్గా అనేకల్ అనే ఫాంట్ నచ్చుతుంది కాబట్టి నేను మ్యాక్సిమం అదే ప్రిఫర్ చేస్తాను నా వీడియోస్లో. మీకు ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్లో కూడా ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూపిస్తాను. మీరు ఫాంట్స్ అన్నీ మ్యాక్సిమం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఏ ఫాంట్స్ నచ్చాయో ఆ ఫాంట్స్ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత వర్డ్ డాక్యుమెంట్లో మనకు నచ్చిన ఫాంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ ప్రకారము మీ వర్డ్స్ అనేది మనకు మారిపోతాయి. దీన్ని మీరు జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ మీకు ఒక థంబ్నెయిల్ క్యాన్వాలో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. క్యాన్వాలో ఒకసారి చూడండి, మనము ఎగ్జిస్టింగ్ ఏదైనా ఒక థంబ్నెయిల్ తీసుకున్నాము, దాంట్లో మన తెలుగు అనేది జస్ట్ అన్నమాట పేస్ట్ చేయడం అనమాట. మనకు ఇక్కడ వర్డ్లో అనేది మనం కాపీ చేసుకుంటాము, తర్వాత అక్కడ క్యాన్వాలో పేస్ట్ చేస్తాం అనమాట. మనకు కావాల్సినట్లు మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ చేసే వాళ్ళకి, ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళకి, వీళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఎంటర్ చేసేది ఇవంతా టైం వేస్ట్ వర్క్ అనమాట. ఇదైతే మీకు ఫాస్ట్గా గూగుల్ ఇన్పుట్ అనేది గూగుల్లో సెర్చ్ చేస్తారు, అక్కడ మనకు కావాల్సినది మ్యాటర్ టైప్ చేసుకొని మీరు జస్ట్ అది కాపీ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ కూడా మనం పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. వర్డ్లోకి వెళ్ళి చేయాలని ఏం లేదు. వర్డ్లో మీరు చేస్తే
అక్కడ మీకు నచ్చిన ఫాంట్ అనేది సెట్ అవుతుంది. లేదంటే ఇక్కడ కూడా మీకు ఫాంట్ అనేది ఉంటాయి. ఇక్కడ మీకు అక్కడ ఎక్కడైతే ఆ ఫాంట్స్ డౌన్లోడ్ చేశారో మీకు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట మీకు ఆటోమేటిక్గా. వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా మీరు ఫాంట్లు చేంజ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంటేషన్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేసే వాళ్ళకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా మన తెలుగు టైపింగ్ అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట. మనం థంబ్నెయిల్స్ ఏమన్నా కానీ చేయాలనుకున్నప్పుడు వీటిని మనం యూజ్ చేసుకొని మన వర్క్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా టైం సేవింగ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.